స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. ముంబై బాందూప్ వెస్ట్ ప్రాంతంలోని స్టేషన్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. రివర్స్ తీస్తున్న బస్సు అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ₹1,00,000 ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. దివ్యాంగులను సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకున్నా లేక దివ్యాంగులే పెళ్లి చేసుకున్నా ₹1,00,000 ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు. పెళ్లి జరిగిన 1 సంవత్సరం లోపు ప్రభుత్వ వెబ్సైట్ లో అప్లై చేసుకుని జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఈ ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమాన్ రాజధాని మస్కట్కు తొలి సముద్ర ప్రయాణం ప్రారంభించిన ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకా బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రాచీన భారతీయ స్టిచర్ షిప్బిల్డింగ్ విధానంతో నిర్మించిన ఈ నౌక ప్రయాణం భారత్ గల్ఫ్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓపెన్ సిగ్నల్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 5G సేవలు అందిస్తున్న ఎయిర్టెల్, జియో, విఐ సంస్థలలో ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా ఇచ్చిన నివేదికలో జియో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జియో 5G ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగం 199.7 మెగాబైట్స్ గా నమోదు అయ్యింది. ఇది 4G సేవల వేగం కంటే 11 రెట్లు ఎక్కువ. కాగా ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగంలో భారత్ అగ్రగామిగా నిలిచింది. ది రాజా సాబ్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. జోకర్ స్టైల్ మేకప్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విలంగా సంజయ్ దత్ హిప్నోటిస్ట్ పాత్రలో కనిపించగా హారర్ కామెడీ ఫాంటసీ మేళవింపు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండోనేషియాలోని నార్త్ సులావెసి ప్రావిన్స్ రాజధాని మనాడోలో ఉన్న పంటి వెర్ధా దమై నర్సింగ్ హోంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. 3 గాయపడగా మరో 12 మందిని సురక్షితంగా తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటలోపే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నటుడు శివాజీపై, గరికపాటిపై, హిందూ దేవతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఎట్టకేలకు దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. అన్వేష్ వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన నెటిజన్లు అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేయడం, అన్ఫాలో చేయడం, రిపోర్ట్ చేయడంతో అన్వేష్ దిగివచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఆరోపణలపై నాంపల్లి కోర్టుకు హాజరైన ఐ బొమ్మ రవి మీడియాతో మాట్లాడుతూ తన పేరు ఐ బొమ్మ రవి కాదు, ఇమ్మంది రవి అని అన్నారు. తను కుకట్పల్లిలోనే ఉంటున్నానని, ఎక్కడికి పారిపోలేదని, కేవలం వేరే దేశం పౌరసత్వం మాత్రమే తీసుకున్నానని పోలీసులు చెప్తే అన్ని మాటలు నిజాలు అయిపోతాయా అని అన్నారు. సరైన సమయంలో అన్ని విషయాలు బయట పెడతాను అని కోర్టులోనే తేల్చుకుంటాను అని రవి మీడియాతో అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బఘౌన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో కుక్క కాటు వేసిన ఒక గేదె రేబీస్ సోకి చనిపోవడంతో గ్రామస్తులు రేబీస్ వ్యాధి భయంతో వణికిపోయారు. ఒక విందులో ఆరగించిన పెరుగు చట్నీ ఆ రేబీస్ సోకిన గేదె పాలతో తయారు చేసినదే అని తెలుసుకున్న 200 మంది ప్రజలు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు వేయించుకుని ఊపిరి పీల్చుకున్నారు. నటుడు అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో రూపొందుతున్న చిత్రం ఓటీటీ హక్కులను 600 కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే భారత ఓటీటీ చరిత్రలో ఇది ఒక నూతన రికార్డు సృష్టిస్తుందని నిపుణుల అంచనా. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.